హాయ్ ఫ్రెండ్స్, మేము చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మొబైల్లో నోటిఫికేషన్గా రావాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం రవీంద్రనాథ్ ఠాగూర్ గారిపై 5 రూపాయల నాణెం గురించి మాట్లాడుకోబోతున్నాం. రవీంద్రనాథ్ ఠాగూర్ భారతదేశం యొక్క ప్రసిద్ధ రచయిత, కవి, సంగీతకారుడు మరియు గురు. ఆయన ప్రపంచంలో అత్యంత గౌరవప్రదమైన వ్యక్తులలో ఒకరు. ఆయనను గుర్తు చేసే నాణెం 5 రూపాయల నాణెం రూపంలో అందుబాటులోకి వచ్చింది. 5 రూపాయల నాణెం రవీంద్రనాథ్ ఠాగూర్ గారిని స్మరించేందుకు భారత ప్రభుత్వం అంతటా విడుదల చేయబడింది. ఈ నాణెం ప్రత్యేకంగా 2011 సంవత్సరంలో ముద్రించబడింది. ఈ నాణెంలో రవీంద్రనాథ్ ఠాగూర్ గారి చిత్రంతో పాటు ఆయన యొక్క జనగణమన పాట లఘు రూపం కూడా అక్కడ మనకు కనిపిస్తూ ఉంది. ఇది భారతదేశం యొక్క జాతీయ గీతంగా ప్రకటించబడింది. నాణెం అతి పవిత్రమైన రూపంతో రూపొందించబడింది. ముందుగా నాణెంలోని ఒకవైపు రవీంద్రనాథ్ ఠాగూర్ గారి ముఖ చిత్రం ఉంటుంది. ఆయన సమయానికి ఆయన్ని ఒక గొప్ప కవి మరియు భారతదేశాన్ని ప్రపంచానికి పరిచయం చేసిన మహానుభావుడిగా ఆరాధించారు. ఇతర వైపు జనగణమన పాట యొక్క రూపం ఉంది. ఇది భారతదేశపు అతిపెద్ద గీతం. 5 రూపాయల నాణెం సేకరించే వారికి ఇది ఒక విలువైన ప్రత్యేకమైన టోకెన్గా మారింది. ఈ నాణెం సాధారణంగా 1000 నుంచి 2000 మధ్య అమ్ముడవుతోంది. కానీ నిర్దిష్ట పరిస్థితుల్లో మరియు శ్రద్ధతో నాణెం యొక్క విలువ మరింత పెరిగిపోతోంది. సేకరణదారులు ఈ నాణెం కోసం ఎక్కువ ధర చెల్లించడానికి సిద్ధంగా ఉంటారు. ఎందుకంటే ఇది ఒక అరుదైన టార్గెట్ కీ టైం కోసం విడుదలైన నాణెం. ఒక్క సేకరణ చేయడమే కాకుండా ఒక చారిత్రాత్మక ఉత్పత్తిగా భావించబడుతోంది. మీరు ఈ నాణెం సేకరించాలనుకుంటే అతి జాగ్రత్తగా మరియు నాణ్యతతో సేకరించండి. జాగ్రత్తగా ప్యాకింగ్ చేసి శుభ్రమైన పరిసరాల్లో ఉంచడం వలన దీని విలువ మరింత నిలుపుకోబడుతుంది. రాజకీయ, సామాజిక, సాంస్కృతిక రంగాల్లో రవీంద్రనాథ్ ఠాగూర్ గారి భవిష్యత్తులో ఎంతో కీలకమైన పాత్రను గుర్తించిన భారత ప్రభుత్వం ఆయనకు ఈ విధంగా ఘనంగా గౌరవాన్ని అందించింది. ఈ 5 రూపాయల నాణెం మరొకసారి ఆయన్ను స్మరించే అద్భుతమైన మార్గం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.